తీసుకో, ఇది మన దగ్గర ఉంటుంది. అదే కనిపిస్తలేదన్నా? ఇట్లా రా, అది ఎక్కువ అవుతుంది అన్న. అన్న ఇందో అన్న. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. జోహార్ జోహార్. కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను. కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను. జై 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 భీమ్. జై భీమ్ జై భీమ్. జై 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 భీమ్. జై భీమ్ జై భీమ్. మిత్రులకందరూ కూడా హృదయపూర్వక జై భీములు. మిత్రులారా, ఈరోజు మనము ఈ జ్ఞానమాల కార్యక్రమాన్ని మొదలుపెట్టుకొని ఈ 2వ వారం. చాలా సంతోషం. ఇది ప్రతి ఆదివారం ఇలాగే కొనసాగిస్తూ అట్లీస్ట్ మనము ప్రతి ఆదివారం ఇట్లా కలుసుకొని మనల్ని ఒకరిని ఒక మనకున్నటువంటి బాధలు కష్టాలు ఎక్స్చేంజ్ చేయడానికి ఇది మనకొక చక్కటి అవకాశం. అయితే ఈ మూలవాసుల మాసోత్సవం సందర్భంగా మీరు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసుకుని ముందుగా ఈ ఎన్టీఆర్ నగరు ఉన్నటువంటి మిత్రులకు, చుట్టుపక్కల నుండి వచ్చిన మిత్రులకు అందరూ కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే మనము బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి 14 వరకు చేస్తున్న ఈ కార్యక్రమంలో 10 రోజుల కార్యక్రమం ఒకటి ఉంటుంది, భీమరామోత్సవం అని. అది జగజీవన్ రామ్ బర్త్డే నుంచి అంబేద్కర్ బర్త్డే వరకు చేయాలి. అది మీరు ఇక్కడ చేయడానికి ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తే బాగుంటుంది. దానికి మనం కొంతమంది మిత్రులను కూడా వెళ్ళి కలవడం జరిగింది. వాళ్ళు కొద్దిగా సాయం చేస్తారు. మనం అందరం కలిసి దాన్ని ఒక పండగలాగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి రావాల్సినటువంటి పెద్దలు కాచం సత్యనారాయణ గుప్తా అనివార్య కారణాలు రాకపోయినా కూడా వారి మీడియా వాళ్ళని ఇక్కడ పంపించినందుకు వారికి మా యొక్క ఈ సంస్థ తరపు నుంచి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మరి ప్రతి ఆదివారం మీరు అందరూ కూడా ఒకరిని ఇంకొకరు తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేయాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరూ హృదయపూర్వక జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్.